కొత్త పాఠ్యభాగం చదివించినట్టు కుమార్తెకు కూడి వచ్చిన మీ అందరికీ చక్కటి గీతాలు ఆలపించి నా శ్రేల సమాజానికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ప్రభుదినపు వందనాలు తెలియపరిచినాను. దేవుడు మనల్ని ప్రేమించే రీతిగా ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ఆయన ఘనమైన నామాన్ని స్తుతించడానికి మహిమపరచడానికి దేవుడు గొప్ప తరుణాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇవ్వబడినటువంటి తరుణాన్ని ఎవరు విడిచిపెట్టకుండా ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ఆరాధించుట పరిశుద్ధ లేఖన భాగం మనకు తెలియపరుచున్నది. ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శాస్త్రమైన దేవుని యొక్క వాక్యం తెలియపరుచుంది. 7 దినాల్లో మరి ఎక్కడ చూసినప్పుడు కూడా ప్రభుతో సహవాసం కలిగి ఉండటానికి అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పుడు కూడా దేవుడైతే మనల్ని ప్రేమించాడు, తన వాక్యం చెప్పిన భద్రపరిచాడు. కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో ఇటు రీతిగా ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ శాస్త్రమైన తరుణం మరి మనందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరమైనది. ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికను మనం పరిశీలన చేసినట్లయితే పౌలు గారితో యొక్క పరిచర్యను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు వారు తెలియపరచడం మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనం వరకు చూసినట్లయితే ఆయన అపోస్తలుడైన పౌలు గారు ఎవరైతే పౌలు గారి యొక్క పరిచర్య విన్నారో, పౌలు గారిని వెంబడించారు, పౌలు గారితో సహవాసం కలిగి ఉన్నారు, వారే పౌలు గారికి ఉన్నటువంటి ఒక నిజమైనటువంటి పత్రికలైన అపోస్తలుడైన పౌలు తన విశ్వాసుల గురించి సాక్ష్యం ఇవ్వటం అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. పౌలు గారి యొక్క పరిచర్య అటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య, పౌలు గారిని వెంబడించినటువంటి విశ్వాసులు కూడా అటువంటి అద్భుతమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు. వీరు పౌలు గారి యొక్క పరిచర్యలో విశ్వాసులుగా ఉన్నారంటే వారే ఒక పత్రికగా దేవుని యొక్క సువార్తకు నిదర్శనమైనటువంటి జీవితాలు వారు కలిగి ఉండేటువంటి వారు. ఆయన అందుకే అంటుంటాడు, కొరింథీ సంఘంలో చూసినట్లయితే మరి మీరే నా పత్రికలని అక్కడ ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే పత్రిక మనం చూసినట్లయితే వారి యొక్క జీవితాల్లో మరి పౌలు గారు అనేకమైన లేఖనాలు రాశాడు, 14 పత్రికలు రాశాడు. ఈ 14 పత్రికల కంటే పౌలు గారిని వెంబడించినటువంటి వారే మరి సజీవమైనటువంటి పత్రికలుగా వారు కనపడ్డారు. ఎందుకంటే వారి జీవితాల్లో అంత అద్భుతమైనటువంటి ఒక మార్పు, అద్భుతమైనటువంటి జీవితం, అద్భుతమైనటువంటి నడవడిక. మరి వారిని చూసి దేవుని యొక్క సువార్త ప్రకటించిన అవసరం లేదు, కానీ ప్రభు యొక్క ముఖదర్శనం చేత మారు మనసు పొందినటువంటి వారు, క్రీస్తు సారూప్యంలోనికి నడిపించబడినటువంటి పౌలు గారు ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడో వారి యొక్క విశ్వాసులు కూడా కొరింథీ పట్టణంలో అటువంటి క్రీస్తు యొక్క సారూప్యతను కలిగినటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారిని గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఏమంటాడు, మీరే నా పత్రికలు అంటూ ఉంటాడు. ఈ యొక్క పత్రిక అనేటువంటిది మనం చదవటం వల్ల మనము అద్భుతాలు, ఆశ్చర్యాలు అనేటువంటివి చూడగలుగుతూ ఉంటాం. అదేవిధంగా మనం చూసినట్లయితే మన జీవితాల్లో మనమే ఒక పత్రికగా ఉన్నామనుకోండి, ఆ పత్రిక చేతి ఏంటంటే మనకి జీవితాలను బట్టి అనేక మంది దేవుని కొరకు నడిపించబడే వారుగా ఉంటుంటారు. అందుకని అంటాడు పేతురు గారు, మీరు నాకు సజీవమైనటువంటి రాళ్ళు అంటూ ఉంటాడు. ఈ సజీవమైనటువంటి ఒక రాళ్ళు అని చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మనము ఈ యొక్క కట్టడాలకు ఉన్నటువంటి రాళ్ళ వలె విశ్వాస జీవితంలో మృతమైనటువంటి వారం కాదు, కానీ ప్రభు కొరకు జీవించటంలో ఒక సజీవమైనటువంటి ఒక కార్యాన్ని జరిగించడానికి మన క్రియలే దేవుని యొక్క నామాన్ని మహింపరచాలి. నేటి దినాలలో మనం చూసినప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నామంటే, దేవుని కొరకు మనం జీవిస్తున్నామంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇచ్చినటువంటి ఒక సాక్ష్యం వారి యొక్క విశ్వాసం గురించి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఆయన చెప్పగలిగాడు. మరి మన జీవితాల్లో మరి మనల్ని చూసి, మన విశ్వాస జీవితాన్ని చూసి మరి చెప్తుంటారు కదా, చెట్టును బట్టి దాని యొక్క పళ్ళ యొక్క లక్షణాలు మనం చెప్పొచ్చు అంటుంటారు. చెట్టు మంచిదైతే దాని యొక్క పండు కూడా మంచిదైతే ఉంటుంది. చెట్టు మంచి చెట్టు కానప్పుడు అది ఇచ్చేటువంటి ఫలాలు కూడా మనకు అంత ప్రీతికరమైనటువంటివి కావు. కాబట్టి మనం ప్రభు యొక్క శిష్యరికంలో, ప్రభు యొక్క పాద సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనం కూడా మనం ఒక సజీవమైనటువంటి ఒక పత్రికగా
దేవుని ఎరిగినటువంటి వారముగా మనం ఉండవలసినటువంటి అవసరత అనేటువంటిది ఉంటుంది. అంటే ఇది ఒక పత్రిక అంటే వారి యొక్క హృదయాలలో లిఖించబడినటువంటిది. ధర్మశాస్త్రం అనేటువంటిది దేవుడు రాతి మీద రాస్తాడు. కానీ సువార్త పరిచర్యలు చూసినట్లయితే యేసు ప్రభు యొక్క తన సువార్త పరిచర్యలు అది మన మీద ఎక్కడ రాయబడినటువంటిది ఉందంటే మన హృదయాల మీద రాయబడినటువంటిది ఉంది. అది సజీవమైనటువంటి ఒక సాక్ష్యంగా, సజీవమైనటువంటి ఆ క్రియల చేత దేవుని కొరకు మనం ఏంటంటే ఆ ప్రియంగా ఎంచబడినటువంటి వారముగా ఉంటామని అపోస్తలుడైన పౌలు తన యొక్క పరిచర్యలో చెప్తూ ఉంటాడు. ఆయన ఇక్కడ రాయబడినటువంటి ఒక వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆయన అంటుంటాడు కదా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 4వ వచనంలో చూసినట్లయితే అంటూ ఉంటాడు. ఏమంటాడంటే, క్రీస్తు ద్వారా దేవుని ఎల్లిటి మాకు ఇట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతటి మేమే సమర్థులమని కాదు, కానీ మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయన మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారణ మౌటకు మాకు సామర్థ్యము కలిగించినాడు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయను. ఇక్కడ అక్షరము లేకపోతే ఆత్మ రెండు కూడా వైవిధ్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిదిగా మనకి ఇక్కడ పౌలు గారు తన యొక్క పత్రిక ద్వారా తెలియపరుస్తుంటాడు. ఈ వచనాల్లో మనం చూసినట్లయితే పాత ఒడంబడిక, నూతన ఒడంబడిక అనేటువంటి వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఇక్కడ పౌలు గారు తన పరిచర్యలో చూపించాడు. పాత నిబంధన పరిచర్య, నూతన నిబంధన యొక్క పరిచర్య. పాత నిబంధన యొక్క పరిచర్య కనుక మనం చూసినట్లయితే పంటికి పన్ను, కంటికి కన్ను. నూతన నిబంధన యొక్క పరిచర్యలు చూసినట్లయితే ఆయన యొక్క కృప, ఆయన సత్యంలో మనం ఉన్నట్లయితే, ఆయన స్వార్థను అంగీకరించినటువంటి వారుగా మనం ఉన్నట్లయితే క్రీస్తు కొరకు జీవించేటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. అందుకే అక్షరము అనేటువంటిది మనల్ని చంపుతుంది, కానీ ఆత్మ అనేటువంటిది మనల్ని జీవింపజేస్తుంది. నువ్వు అక్షరాన్ని నమ్మినటువంటి సద్దుకైలు పరిసర యొక్క జీవితాలు మనకు తెలుసు. వారు ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా పాటించారు. ధర్మశాస్త్రం పాపమును గురించి చెప్పింది, పాపం అంటే ఏంటో చూపించింది. నేను చాలాసార్లు మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. అద్దం మన ముఖంలో ఉన్నటువంటి ఆ దాన్ని ఏమంటారంటే దానికి ఏంటంటే ఆ రూపములో ఉన్నటువంటి చెడు లక్షణాన్ని చూపిస్తుంది, కానీ అద్దంలోకి దాన్ని తీసేటువంటి శక్తి అనేటువంటిది లేదు. మన జీవితాల్లో ధర్మశాస్త్రము లేకపోయినట్లయితే పాపం అంటే ఏంటో మనకు తెలియదు. మనం ఇదివరకు చూసినట్టు ధర్మశాస్త్రం లేకముందు పాపం అనేటువంటిది, ఇది పాపము ఇది పుణ్యము అనేటువంటిది లేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపమునకును పరిశుద్ధతకు కూడా ఏంటంటే వ్యత్యాసం అనేటువంటిది చూపించబడింది. మనం చూడండి, రూల్స్ ఉంటాయి మనకి. ఆ బైలా లేకపోయినట్లయితే ఎడం పక్కన వెళ్ళాలో కుడి పక్కన వెళ్ళాలో ఎటు వెళ్ళినా మనం అడ్డదిడ్డంగా వెళ్ళవచ్చు. కానీ గవర్నమెంట్ మనకి ట్రాఫిక్ రూల్స్ ఇచ్చిన తర్వాత రూల్ పొజిషన్ అనేటువంటిది ఒకటి ఉంది. యు వాక్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ. నువ్వు ఎడం వైపున మాత్రమే నడవాలి. అంటే నువ్వు ఎడం వైపున నడవాలనేటువంటి ఒక రూల్ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. అది నీకు చెప్పబడుతుంది, అది అక్షరం ద్వారా చెప్పబడుతుంది, చట్టం ద్వారా చెప్పబడుతుంది. కానీ నువ్వు దానిని వెంబడించడం అనేటువంటిది చూసినట్లయితే అది నీ హృదయానుసారమైనటువంటి జీవితం మీద ఆధారపడి ఉంటుంది. మనం చూడండి, ఒక్కొక్కసారి రాంగ్ రూట్లో వెళ్ళి యాక్సిడెంట్లు గురవుతాం. మనం గురవడమే కాకుండా అనేక మందిని యాక్సిడెంట్లకు గురి చేసేటువంటి వాళ్ళం ఉంటుంటాం. ఇక్కడ అక్షరము అనేటువంటి దాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అది, అందుకనే ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ మరణాన్ని తెచ్చినటువంటి ఒక పరిచర్య అక్కడ మనకు కనపడుతుంది. అది ఓల్డ్ టెస్ట్మెంట్ మరణ సంబంధమైనటువంటి ఒక పరిచర్య అక్కడ. అంటే పాపమునకు దానికి వేరొకటి ఏం లేదు, నీ పాపముకు నువ్వే బలియార్థం అవ్వాల్సింది అంతే. కానీ ఇక్కడ నూతన నిబంధనలు మనం చూసినట్లయితే అది మనకి యేసుప్రభు ఈ లోకంలోని జీవాన్ని తెచ్చాడు. యేసుప్రభు ఆ జీవాన్ని తేవడం చేత మరి మనం అందరం కూడా ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉండడానికి అవకాశం అనేటువంటిది నూతన నిబంధన పరిచర్య మనకు అందించబడింది. ఈ నూతన నిబంధన పరిచర్య అనేటువంటిది మనకు లేకపోయినట్లయితే, ఈ నూతన నిబంధన యొక్క పరిచర్య లేకపోయినట్లయితే, ధర్మశాస్త్రం కిందే మనం జీవించినట్లయితే ఈ పాటికి మనం చేసిన పాపాలకి ఎప్పుడూ బలి అయ్యేటువంటి వాళ్ళం. క్షమాపణ లేదు, క్షమాపణ అనేటువంటిది లేదు. చేసినటువంటి పాపమునకు ఎవరైతే పాపం చేశాడో వాడు దానికి ప్రాయశ్చిత్తము పొందవలసినటువంటి వాడు, తప్పించుకునేటువంటి అవకాశం. నేటి దినాల్లో మనం గల్ఫ్ కంట్రీస్లో మనం చూస్తూ ఉంటాం. వారు ఇప్పటికి కూడా పాత నిబంధనని పాటిస్తూ ఉంటారు.
వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూసినట్లయితే ఆ క్షమాపణ అనేటువంటిది కుదరదు. శిక్ష వాళ్ళకి, వారు చేసినట్టు తప్పిదానికి శిక్ష అనేటువంటిది తప్పనిసరిగా అమలు చేయవలసిందే. కానీ యేసు ప్రభు ఈ లోకం నుండికి వచ్చిన తర్వాత నూతన నిబంధన యొక్క పరిచర్యలు మనం చూసినట్లయితే, నూతన నిబంధన యొక్క పరిచర్యలు చూసినట్లయితే ఆయన ఏం చేశాడంటే మరణం కాదు కానీ ఆయన యొక్క పరిచర్య మనకు ఒక జీవాన్ని ఇచ్చింది. ఆయన యొక్క పరిచర్య మనకి ఏమి ఇచ్చిందంటే జీవాన్ని ఇచ్చింది. అంటే ధర్మశాస్త్రము కనుక చూసినట్లయితే అక్షరం అనేటువంటిది ధర్మశాస్త్రము, ఆత్మ అనేటువంటిది సువార్త. అక్షరం అనేటువంటి ఒక ధర్మశాస్త్రం మనకి ఏం తీసుకొస్తుందంటే మరణాన్ని తీసుకొస్తుంది. కానీ ఆత్మ అనేటువంటి ఒక సువార్త నీకు ఏమి ఇస్తుందండి? ఈ సువార్తను బట్టి నీకు జీవాన్ని ఇస్తుంది, నీ పాపంలో ఒప్పుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు తనకు పరిచర్యలు అంటూ ఉంటాడు, ఆత్మకు ఉన్నటువంటి సువార్తకు ఉన్నటువంటి సామర్థ్యత ఏంటంటే జీవాన్ని తెస్తుంది. సువార్తకు ఉన్నటువంటి సామర్థ్యత. రెండోది కనుక చూసిన అక్షరంకు ఉన్నటువంటి సామర్థ్యత ఏంటంటే నువ్వు చేసినటువంటి దానికి ఏంటంటే శిక్ష అనేటువంటిది ఇస్తుంది, మరణం అనేటువంటిది వేస్తుంది. ధర్మశాస్త్రం యొక్క సామర్థ్యత కాదు కానీ మరి నూతన నిబంధనలో ప్రభు తెలియపరిచిన స్వార్థ చేత మనమందరము కూడా జీవంలోనికి నడిపించబడాలని ఆయన ఏంటంటే చూస్తున్నాడు. ఇక్కడ కనుక చూసినట్లయితే ఇప్పుడు మనకి ఏంటంటే తప్పు రైట్ అనేటువంటిది మనకు ఉన్నాయి, అవునా కదా? మనం మరలా ఎక్కడికి వెళ్తున్నామంటే తెలుసా? తిరిగి మళ్ళీ అదే స్థితికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా తెలుసుండి కూడా ఇది తప్పు అని తెలుసుండి కూడా చేసి మరి వేరొకరు చెప్పవలసిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది, అవునా కదా? ఇది వరకు పురుషుల యొక్క డ్రెస్ కోడ్ వేరేగా ఉండేది, మరలా అక్కడి నుంచి అది డ్రెస్ కోడ్ అనాగరికతమైనది అనుకున్నారు. మరలా ఇప్పుడు పురుషులందరూ డ్రెస్ కోడ్కి ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఫ్యాషన్ ఏంటి? పంచి కండువ, అవునా కదా? పంచి కండువ లేకపోతే బెల్ బటన్ ప్యాంట్స్, న్యూ ట్రెండ్ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా స్త్రీల్లో కనుక చూడండి, స్త్రీల్లో కూడా చూసినట్లయితే మనకు వస్త్రం దేని కొరకు ఇవ్వబడింది? మన శరీరాన్ని కప్పుకోవడానికి ఇవ్వబడింది వస్త్రం. కానీ ఇవ్వబడినటువంటి వస్త్రాన్ని కూడా మనం సరైనటువంటి విధానం ఉపయోగించుకునే స్థితిలో ఉన్నాం నేడు సమాజంలో. ఎక్కడ చూసినప్పుడు కూడా ఆధునిక కాలంలో ఆధునిక నాగరికతలు మనం చూసినట్లయితే మొన్న ఎక్కడో చున్నీ వేసుకోకపోతే ఎంత పెనాల్టీ, నైటీ వేసుకుంటే ఎంత పెనాల్టీ అనేటువంటిది గ్రామాల్లో పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. నువ్వు కనుక ఇప్పుడు చూడండి, చాలామందిని చూస్తూ ఉంటాం. ఎందుకు వచ్చింది ఇది? దేవుడు మనకి ఇచ్చాడు, ఒక ప్రణాళికమైన జీవితాన్ని ఇచ్చాడు, ఒక ప్రణాళికబద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఒక గ్రామంలో అయితే వాళ్ళు వేసినటువంటి భారీ శిక్ష ఏంటో తెలుసా? సున్ని వేసుకోకుండా కనుక ఆడ మనిషి కనబడితే ఆమెకి ఎంత పెనాల్టీ వేయటమే. నైటీతో ఎక్కడైనా కనుక రోడ్డు మీద కనబడితే ఎంత పెనాల్టీ వేయటమే. 3/4 ప్యాంట్లు వేసుకుని స్త్రీ బయట ఎక్కడైనా కనబడితే ఎంత పెనాల్టీ వేయటం అనేటువంటిది ఇప్పుడు ఏం చేయవలసి వస్తుంది? బలవంతంగా వస్త్రధారణ ఎలాగ ఉండాలో నేర్పించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది నేర్పించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అని చూసినట్లయితే మనకి ఇవ్వబడినటువంటి దానిని మనం ఏం చేస్తామంటే మీరినటువంటి స్థితిలోనికి వచ్చేస్తాం. ఇప్పుడు చూడండి, హెల్మెట్ ఉంటుంది. హెల్మెట్ కంపల్సరీ ప్రతి ప్రయాణికుడు కూడా వాహనదారుడు ధరించింది. ఎవరి రక్షణ కొరకు? తన రక్షణ కొరకే. కానీ ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పట్టుకుని మీరు హెల్మెట్ కొనరా, హెల్మెట్ పెట్టుకుంటారా లేదని బలవంతంగా మనం మీకు ఏం చేస్తున్నారంటే వాహనదారులకు అందరినీ కూడా లేకపోతే పెనాల్టీ 1000 రూపాయలు పెనాల్టీ, 10,000 రూపాయలు పెనాల్టీ అనేటువంటి వేస్తాం. ఎందుకంటే మనం దానిని ఇవ్వబడినటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్లోనికి మనం వెళ్ళకుండా మన ఇష్టానుసారమైనటువంటి జీవితంలోనికి వెళ్ళేటప్పటికి దాన్ని భయంకరంగా ఏంటంటే మన మీద ఫోర్స్ అంటే రుద్దబడుతుందని మనం అనుకుంటాం. కానీ అది మన క్షేమం కొరకు అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం. పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క పరిచర్యలో చూసినట్లయితే ఇక్కడ ధర్మశాస్త్రంను కూర్చున్నటువంటి ఒక అనేకమైనటువంటి చెప్పాడు. మీరు కనుక 5 కాండాలను మనం చదివినట్లయితే 5 కాండాలలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి ప్రతి దాన్ని కూడా ఏంటంటే మనకు చెప్పబడింది. కానీ మన జీవితాల్లో మనం చూసినట్లయితే
ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏమైనా ధర్మశాస్త్రం కొట్టువేయబడింది కాబట్టి నూతన జీవితాలు, నూతన నిబంధనలు సువార్త దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు కాబట్టి మేము ఇష్టానుసారమైనటువంటి జీవితాలు. మీరు అప్పుడప్పుడు చూడండి, స్టేజ్ మీద పాటలు పాడేటువంటి వాళ్ళు చూడండి, వాళ్ళ డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందో. లేకపోతే స్టేజ్ ఎక్కిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితులు మనం చూడండి. దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది కూడా దేవుని యొక్క బలిపీఠం అంటేనే వణుకులేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాం. ఏమనంటే ఇవ్వబడినటువంటి తెర యేసు ప్రభు మరణం చేత అది చించివేయబడింది కాబట్టి లేదు. దేనికి చించివేయబడింది అంటే పరిశుద్ధ స్థలమే. కానీ నువ్వు పాపిగా దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళి ఒప్పుకోవడానికి మార్గము సరళం చేయబడింది. నేను వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపం ఒప్పుకోవడానికి ఒక మార్గాన్ని దేవుడు ఇచ్చాడు. దాన్ని మన నిమిత్తం ప్రతినిధులు ఎవరు చేయకర్లా. నీ యొక్క పాపము నిమిత్తము, నా పాపము నిమిత్తము నేనే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకో. అందుకే అంటాడు కదా అపోస్తలుడైన పౌలు గారు, ధర్మశాస్త్రము పాపం మనకు ఎట్టదో తెలియజేస్తుంది కానీ అది నిత్య జీవం ఇవ్వలా. ఇది పాపమని చెప్తుంది అంతే. ట్రాఫిక్ రూల్స్ మనకి ఏమని చెప్తుందంటే ఇది టర్నింగ్ కాబట్టి స్లోగా వెళ్ళమని చెప్తుంది, కానీ పోలీస్ ఆయన వచ్చి మన టర్నింగ్లో జాగ్రత్తగా నువ్వు ఇలా తిరిగని చెప్పదు. చెప్తాడు ఆయన? చెప్పడు. రూల్ పెట్టాడు, రూల్ను వెంబడించమని చెప్తుంది. ఇక్కడ నూతన నిబంధన వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇది మనకి ఏం చేస్తుందంటే, మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పాపపుణ్యాలకు వ్యత్యాసము ధర్మశాస్త్రము చూపిస్తుంది, కానీ దాన్ని వెంబడించడానికి నూతన నిబంధన జీవితం ఏంటంటే మనల్ని నడిపించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇటు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అక్షరము అనేటువంటి దానిని అంటే ధర్మశాస్త్రము అనేటువంటిది మనం చంపుతుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ అనేటువంటిది మనం చూసినట్లయితే ఏం చేస్తుందంట? జీవింపజేస్తుంది. ఆయన అంటున్నాడు, ఆయన మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అంతేకాకుండా చూసినట్లయితే అక్షరము చంపును కానీ ఆత్మ మమ్మల్ని ఏం చేస్తుందండి? జీవింపజేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ధర్మశాస్త్రము మరణ కారణముకు పరిచర్య చేస్తుంది. ధర్మశాస్త్రం చెప్పింది ఏంటంటే నువ్వు గనక ఈ పాపం చేసినట్లయితే, ఈ తప్పిదం చేసినట్లయితే నువ్వు శిక్షకు పాత్రుడవు అనేటువంటి పరిచర్య జరిగింది అక్కడ. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఈ పరిచర్య నూతన సంబంధమైన పరిచర్య చెప్తుంది. నీవు గనక నీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకుంటే జీవంలోనికి నువ్వు వెళ్తావు అనేటువంటిది మనం చూసినట్లయితే జీవ కారణముకు పరిచర్య యేసు ప్రభు వచ్చిన తర్వాత మొదలు పెట్టడం జరిగింది. అక్కడ మరణకర్మకు పరిచర్య, అది పరిచర్యే. ఆ పరిచర్యలు ఏంటంటే పాపమునకు శిక్ష అంతే. ఇక్కడ ఏంటంటే నువ్వు ఒకవేళ పాపం చేసావంటే నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే, దేవుని దగ్గర నీ పాపములు విడిచిపెట్టినట్లయితే, నువ్వు పశ్చాత్తాపం చెందినట్లయితే ఈ పరిచర్య అంటుంది కదా, నువ్వు జీవంలోనికి వెళ్ళేటువంటి అవకాశాన్ని నీకు ఇవ్వబడుతుందంట. అంటే అక్షరము కాదు కానీ ఆత్మ, అంటే అక్షరమునకు ఉన్నటువంటి సామర్థ్యం మనం చంపుతుంది. ఇక్కడ మనం చూసిన ఆత్మకు ఉన్నటువంటి సామర్థ్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అన్నాడు, ఇది మా సామర్థ్యం వలన అక్కడ అన్నాడు, కానీ ఆత్మీయ పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్కడ పైన అంటాడు, ఈయన మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించుటకు మా యంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం ఎవరి వలన కలిగిందండి? ఇది క్రీస్తు యొక్క పరిచర్య వలన కలిగింది. క్రీస్తు యొక్క పరిచర్య వల్ల కలిగింది. క్రీస్తు యొక్క పరిచర్యను బట్టి. అందుకని మేము సమర్థులమని ఆయన చెప్పుకోలేదు. గడిచిన వారం అదే అంటూ చదువుకుంటాం కదా, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిన దేవుని యొక్క వాక్యం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ఉన్నటువంటి యోగ్యతలు చూడండి, ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ చూడండి, ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారికి ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మన ముందు రెవరెన్స్, పాస్టర్స్, బిషప్స్, ఏంటి ఇంకా అక్కడ ఏమీ ఉండదు మనకి. కానీ మనం ముందేం పెట్టుకుంటాం? రెవరెన్స్, పాస్టర్స్, స్వార్థికుడు, ఏ వార్త ఉండదు మన దగ్గర. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అన్నాడు, అయ్యా నేను నీ శిష్యుడులు. అక్కడ మనం చూసినట్లయితే నాకు ఏ విధమైనటువంటి యోగ్యత లేదు అంటున్నాడు అక్కడ అపోస్తలుడైన పౌలు. నేను వట్టివాడు, నేను రిక్తుడను. ఆయనకు ఉన్నటువంటి పాండిత్యం, ఆయనకు ఉన్నటువంటి ఆ పాండిత్యమే కానీ ఆయనకు ఉన్నటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిలో సన్నిహిద్రి సభలో ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు.
తనకు ఉన్నటువంటి దాన్ని చూసి దేవుని యొక్క పరిచర్య చేస్తాడు. ఎంత కష్టపడి దేవుని యొక్క పరిచర్య చేస్తాడు. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టేటువంటి వాడు అయినప్పటికీ కూడా నేను యోగ్యుడను కాను, నేను యోగ్యుడిని కాను. నేను కనుక చూసినట్లయితే ప్రభువా నీ యొక్క సన్నిధి, అబ్రహాం గారికి కూడా ప్రార్థన జీవితంలో నేను దుమ్ముని నేను ధూళిని అంటాడు. ఆయన ఏమంటాడు? నేను దుమ్ముని, నేను సమర్థుడు అని అబ్రహాం గారు ఎక్కడ చెప్పలా. నాకు యోగ్యత ఉందని అబ్రహాం గారు ఎక్కడ చెప్పలా. పౌలు గారితో నాకు జీవితంలో కూడా అందుకని అన్నాడు, అబ్రహాంని విశ్వాసులకు తండ్రికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు సారూప్యంలో దేవుని యొక్క పరిచర్య చేసినటువంటి వాళ్ళు ప్రముఖుడిగా ఎవరైనా ఉన్నారండి, అపోస్తలుడైన పౌలు గారే ఉంటాడు ప్రముఖ స్థానం అక్కడ. అందుకన్నాడు ఇది మా సామర్థ్యం వలన మా శక్తి వలన కాదు, అది ఎవరి వలన అంటే అది చూసినట్లయితే ఆయన అంటే కదా, మా అంతటా మేము సమర్థులమని కాదు అండ్ మా సామర్థ్యము దేవుని వలననే కలిగినది. అంటే తనను తాను తగ్గించుకోవడం చేత దేవుడు తన ఒక బలమైనటువంటి ఒక ఆయుధంగా దేవుడు వాడుకున్నాడు. ఒక బలమైనటువంటి శక్తిగా దేవుడు ఏంటంటే ఆయన వాడుకునేటువంటి వాడిగా ఉన్నాడు. అందుకని ఆయన యొక్క పరిచర్య జీవితంలో చూసినట్లయితే మన యొక్క పరిచర్య ఆత్మ సంబంధమైనటువంటి ఒక పరిచర్య, శరీర సంబంధమైనటువంటి పరిచర్య, రెండు పరిచర్యలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే నేటి దినాల్లో ఆత్మ సంబంధమైన పరిచర్య మనం ఎవరు కోరుకోం. మనకు అందరికీ కూడా ఏం కావాలి? శరీర సంబంధమైన పరిచర్య కావాలి. దేవుడి దగ్గరికి రావాలి, మేము ఆశీర్వదించబడాలి, మేము దీవించబడాలి, మాకు స్వస్థతలు వచ్చేయాలి, మా ఉద్యోగంలో జీతం 100కు 10 రెట్లు పెరిగిపోవాలి, మా కష్టార్జితాలు మేము ఏమి చేయకుండానే మాకు దేవుడు ఏదో ఒక విధంగా ఆకాశ మార్గంలో మాకు ఆదాయం వచ్చేయాలి. ఇది నేటి మనం కోరుకునేటువంటి ఒక పరిచర్య. మనం ఏమి చేయకూడదు, మనం ఏమి ఉండకూడదు, దేవుడు మమ్మల్ని దీవించేయాలి. అవి ఇట్ ఇస్ పాసిబుల్. అది ఎలా సాధ్యం? మనం కూడా చాలామంది పిల్లలు ప్రార్థన చేస్తే పుస్తకాలు తెరడు, ప్రభు నాకు 100 మార్క్స్ వచ్చేయాలి. ఓ పిల్ల ప్రార్థన చేస్తూ ఉంటుంది కదా, మనం ఒకసారి చూస్తే ప్రభు ఆ పిల్ల అంటే చదవదంట, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు నేను యూనిట్ పరీక్షలు వచ్చిన ప్రభు 25 మార్కులకి 25 మార్కులు వచ్చేయాలి ప్రభు, బడికి ఎప్పుడు వెళ్ళను ప్రభు, పుస్తకాలు ఎప్పుడు తేను ప్రభు. మన విశ్వాస జీవితం ఎలా ఉందంటే చిన్నపిల్లలు లాంటి కోరికలు మనవన్నీ కూడా. దేవుని దగ్గర మనం చూస్తే దేవుడు మనం దీవించి ఏదైనా ఒక ఇవ్వడానికి కూడా ఆయన భయపడుతూ ఉంటాడు. మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం దేవునికి మహిమకరంగా వాడతావు, దాన్ని వినియోగించుకోవటం రాకపోతే దుర్వినియోగం చేస్తావు. దేవుడు మనకి అనేకమైన ఆశీర్వాదాలు మనకి సిద్ధపరిచి ఉంచుతాడు. కానీ ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం మన చేతుల్లోకి వస్తే ఎలా ఉంటుంది? ఆల్ఫ్రెడ్ నోబెల్ మొట్టమొదటిగా ఆటం బాంబు కనుక్కున్నాడు కదా. ఆటం బాంబు కనుక్కున్న తర్వాత ఆయన ఎన్నుకున్నాడు, ఆటం బాంబు వల్ల ఉన్నటువంటి అనేకమైనటువంటి ఏంటంటే భూగర్భంలో దాచిపెట్టినవి కానీ వాటిని బద్దలు కొట్టడానికి ఈ ఆటం బాంబు ఉపయోగపడింది. కానీ మానవుడి చేతుల్లో పెట్టి మానవుడు తర్వాత దీన్ని ఏం చేశాడు? ఎవడైతే ఆడు మాట్లాడి ఆడి మీద తీసుకెళ్ళి బాంబు పెడితే జనాలు గుట్టలుగా చచ్చిపోయి తర్వాత ఆల్ఫ్రెడ్ నోబెల్ మోకరించి ప్రార్థన చేస్తాడంట. ఆల్ఫ్రెడ్ నోబెల్ చివరి దశలో ప్రభువా నేను ఒకదాని కొరకైతే నేను ఈ యొక్క వస్తువుని కనుగొన్నాను, కానీ ఈ వస్తువు ఇదేం చేస్తుందో తెలుసా? సమాజాన్ని పాడు చేసి, అంటే నీకు ఇవ్వబడినటువంటి ఒక వస్తువుని ఏ విధంగా వాడుతున్నావు, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అనేటువంటిది నువ్వు ఏ విధంగా వాడుతున్నావు, దేవునికి మహిమకరంగా తెచ్చేటువంటిది ఉందా, లేకపోతే దేవునికి విరుద్ధమైనటువంటి ఒక జీవితంలో నడిపించేటువంటి విధంగా ఉందా? అందుకనే ఇక్కడ పరిచర్య జీవితం చూసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి ఒక పరిచర్య. రెండోది కనుక మనం చూసినట్లయితే అక్కడ అన్నాడు మరణకారణమగు పరిచర్య, రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదను మహిమతో కూడినదాయను. ఇక్కడ చూసినట్లయితే మరణకారణమగు పరిచర్య, ఇది ఎవరు పరిచర్య? ధర్మశాస్త్రం యొక్క పరిచర్య. ఈ ధర్మశాస్త్రం యొక్క పరిచర్యలో సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషేకి దేవుడు 2 రాతి పలకలను ఇచ్చాడు. ఎన్ని పలకలను ఇచ్చాడు? 2 రాతి పలకలు. మోషే సినాయి పర్వతం కొండ మీద నుంచి కిందకి దిగుతున్న సమయంలో మోషే యొక్క ముఖం చూసినట్లయితే అది ఎంత ప్రకాశమానమైనటువంటిదిగా ఉంది. దానిని కూడా ఎవరు చూసేటువంటి కూడా ఏంటంటే సరిపోయినటువంటి స్థితిలో అది మోషేకు మాత్రము తెలియదు, కానీ మిగిలినటువంటి అక్కడ ఉండేటువంటి అహరోనికి ఇశ్రాయేలు అందరూ చూస్తారు. మన ముఖం మనకు కనపడదు, మనం చాలా అందంగా ఉన్నాం అనుకుంటాం కదా. అద్దంలోకి వెళ్తే కనపడుతుంది అనుకోండి ఎలా ఉంటుందో. ఒక్కొక్కసారి అలాగే మన జీవితం మనకు తెలియదు, తెలుసా? మన జీవితం ఎలా ఉందో మనకు తెలియదు, మన జీవితం అందరికీ తెలుస్తుంది. కానీ మన జీవితంలో మనం ఏమనుకుంటాం? బాగానే ఉన్నాను అనుకుంటాం. మన ముఖం అద్దం లేకపోతే అసలు అద్దం కనుక్కున్నప్పుడు అంట మీకు ఎప్పుడో చెప్పానో లేదో, చెప్పానా?
మొట్టమొదటిగా అద్దం కనుగొన్నప్పుడు నేను జస్ట్ అంటే అద్దానికి ఉన్నటువంటి చరిత్రను చెప్పడానికి చెప్తున్నా. డోంట్ థింక్ అదర్వైజ్. ఎవరు ఏమీ అన్యది భావించకండి. ఆ ఒక వ్యక్తి వాళ్ళ తండ్రి చనిపోయాడంట. తండ్రి చనిపోయిన తర్వాత ఇక అద్దం దగ్గరికి వెళ్ళి తన తండ్రిని మర్చిపోలేక అద్దం దగ్గరికి వెళ్ళి కనపడితే ఆ అద్దంలో వాళ్ళ తండ్రి కనపడేవాడు అంట. ఎవరు కనపడేవాడు? వాళ్ళ తండ్రి కనపడేవాడు. అంటే ఎవరు? ఇతను ప్రతిబింబం అక్కడ కనపడదు. వాళ్ళ నాన్నమ్మకం ఇతను చూస్తాడు కదా. చూస్తే రోజు వెళ్ళి ఏం చేసేవాడంటే వాళ్ళ భార్యకి తెలియకుండా ఆ గదిలోకి వెళ్ళి ఆ రోజు అద్దం చూసుకునేటప్పటికి ఇతని ముఖం కనపడితే మా నాన్న రోజు నాకు కనపడుతున్నాడు ఒక నమస్కారం పెట్టుకుని ఒక ముద్దు పెట్టుకుని వచ్చేవాడంట. చూస్తే వాళ్ళ భార్య ఎప్పుడో దొంగచాటును చూసేసి ఏం చేస్తుందంటే ఈ రోజు నాకు తెలియకుండా ఈ గదిలోకి వెళ్తున్నాడు, ఏదో తీస్తున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు అనుకోండి. అతను రోజు వాళ్ళ నాన్న చూడగానే వాళ్ళ నాన్న జ్ఞాపకం చేసుకుని చక్క పనిపాట్లన్నీ కొనసాగించేవాడు. ఈమె ఒక రోజున వెళ్ళి చూసిందంట. చూస్తే ఎవరు కనపడుతున్నారు? ఈ పాపం ఎప్పుడు అద్దం చూసుకుని ముఖం కాదు చూసుకుని, అమ్మ బాబోయ్ నేనే కాదు ఈయన రోజు ఎవరిని అద్దంలో చూస్తున్నాడు, ఈ రోజు కనపడుతుంది కదా అని భయంకరమైన గొడవ పెట్టేసి ఆ పక్కనున్న ఆమెకి, పెద్దోళ్ళు మనవాళ్ళు ఎవరు ఉంటారు కదా, కొంచెం గొడవలు పడ్డప్పుడు అలా కదమ్మా ఇలా కదా పిలిచి ఓ ముసలావిడికి చూపించాను. చూసామో మా ఆయన ఇంత మంచోడు అంటారు, ఎలా ఉంటాడు, రోజు అద్దంలో నాకు తెలియకుండా ఇంట్లో ఎవరినో చూసుకుని వెళ్ళిపోతున్నాడు అనుకున్నాను. ఆ ముసలమ్మకు చూపిస్తే ఆ పాపం తోళ్ళు గిల్లి ఏలాడిపోయి ఉంటుంది కదా. ఆమె ఇప్పుడు అర్థం చూసిన ముఖం కాదు, ఆమె చూసిందంట. అయ్యయ్యో మీ ఆయన రోజు పాపం ఇంత ముసలామని చూస్తున్నాడా, ఎందుకమ్మా అతని మీద జాలి పడకుండా నువ్వు కోపడుతున్నావు ఎందుకంటే తెలుసా, ఈ అద్దము ఎవరు చూసుకుంటే వాళ్ళ ముఖాన్ని చూపిస్తుందనే విషయం అద్దం కనిపెట్టక ముందు ఇద్దరికి తెలియదు, అతనికి కూడా తెలియదు. అద్దము మనలో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని తెలియపరుస్తుంది. తను చూశాడు, ఏమనుకున్నాడంటే తన ముఖమే తన తండ్రి ముఖం అనుకున్నాడు. ఈమెనుకుంది వక్ర మార్గంలో ఆలోచించింది ఈమె. దాని యొక్క రుజువు తెలియదు కదా, దాని యొక్క రుజువు పాపము. ఇక్కడ ధర్మశాస్త్రం కూడా అదే. ధర్మశాస్త్రము నీ పాపాన్ని చూపిస్తుంది. ఏది పాపమో, ఏది మంచో, ఏది చెడో అనేటువంటిది ధర్మశాస్త్రము లేకముందు లేదు. అంతా మరి క్రమమే అనుకున్నాం. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాప పుణ్యాలకి, భక్తికి, భక్తిహీనతకు అనేటువంటి ఒక వ్యత్యాసం అనేటువంటిది ధర్మశాస్త్రం చూపించింది. వాడు వెంబడించేటువంటి విధానము తన స్వభావం బట్టి వెంబడించడం అనేటువంటి జరుగుతుంది. అందుకని యేసు ప్రభు అంటూ ఉంటాడు, నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను. అంటే దానికి పరిచర్య అనేటువంటి దాన్ని చూసినట్లయితే అక్కడ మనం సీనాయి కొండ మీద ఇవ్వబడినటువంటి ఆ యొక్క 2 రాతి పలకల్లో ఆ ఇవ్వబడిన ఒక ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చినప్పుడు మోషే యొక్క ముఖం చూసిన ఎంత ప్రకాశమానమైనటువంటి ముఖముగా ఉంది. అందుకని అంటాడు, మరణ కారణముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను. అది ఎక్కడంట? అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అది అంట అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడా. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలు అతని ముఖము. ఆ సినాయి కొండ మీద నుంచి మోషే దిగినప్పుడు, ఆ దిగిన సమయంలో దేవుని దగ్గర నుంచి వచ్చిన తర్వాత తన ముఖంలో ఉన్న ప్రకాశం తగ్గిపోతున్నప్పుడు కూడా ఇశ్రాయేలీలు అతని ముఖమును తేరి చూడలేం. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండేను అంటే, దేవుని యొక్క సారూప్యంలో సినాయి పర్వతం మీద ఆ 2 రాతి పలకలు ఉన్న మోషే అంత ఘనమైనటువంటి అనుభవం పొందితే, ఆయన కుమారుడు అయినటువంటి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య, జీవముతో కూడినటువంటి పరిచర్య, అది ఎటువంటి మహిమ కలది ఉంటుందండి, అది తగ్గిపోయే ప్రసక్తే లేదు. ఒకసారి దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన కొరకు మనం జీవించినట్లయితే,
ఆయన కొరకు మనము బ్రతికినట్లయితే అన్నాడు. ఇది మరణకరముకు పరిచర్య కంటే ఈ యొక్క నూతన నిబంధనలు యేసు ప్రభు చేసినటువంటి జీవకారణముకు పరిచర్య మనల్ని ఏం చేస్తుందండి? రక్షిస్తుంది అని చెబుతుంది. అంతేకాకుండా చూసినట్లయితే 9వ వచనం, శిక్షావిధి కారణమైన పరిచర్య మహిమ కలగన్నదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంత అధికమైన మహిమ కలిగి ఉంటుంది. శిక్షావిధికి కారణమైనటువంటి ధర్మశాస్త్రమే అంత మహిమ కలిగినది అయితే నీతికి కారణమైనటువంటి పరిచర్య ఎంతో అధికమైనటువంటి మహిమ కలిగినటువంటి పరిచర్య. అంటే ఈ పరిచర్యలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పరిచర్య అనేటువంటిది నీతి కారణమగినట్టు పరిచర్య మారు మనసును గురించి బోధిస్తుంది. ధర్మశాస్త్రమైనటువంటి పరిచర్య శిక్షణ గురించి తెలియపరుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నీతికరమైనటువంటి పరిచర్య ఏంటంటే, నీవు ఒకవేళ పాపం చేసినా, నేను పాపం చేసినప్పటికీ కూడా ఆ పరిచర్య అంటుంది కదా, దీని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ పరిచర్య మార్పు కలిగించేటువంటి పరిచర్య. ధర్మశాస్త్రం యొక్క పరిచర్య శిక్షణ విధిస్తే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి చేసినటువంటి పరిచర్య మనకి ఏమిస్తుందంటే జీవాన్ని ఇచ్చేటువంటి పరిచర్య. రెండవది ఏంటంటే ఆయన పరిచర్య అని అందుకని అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను బోధించాడు. దేవుని యొక్క సువార్తను మీరు అందరూ కూడా మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందండి, ఆత్మానుసారమైనటువంటి జీవితంలోనికి రండి. ఎందుకంటే అక్షరము ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది. ఆత్మ గనక చూసినట్లయితే అది జీవింపజేయనటువంటిది సువార్త, కృపా సత్యము దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకి వచ్చింది. కాబట్టి అక్షర సంబంధమైనటువంటిది కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఒక పరిచర్యలు మనం చూసినప్పుడు ఇక్కడ శిక్షావిధి కారణమైన పరిచర్య అంత మహిమ కలిగినది అయితే నీతితో కూడినటువంటి ఒక పరిచర్య ఎంతో అధికమైనటువంటి మహిమను మనకి ఇస్తుంది. ఎంతో అధికమైనటువంటి మహిమను మనకి ఇవ్వడం. అందుకంటాడు కదా, అత్యధికమైన మహిమ దీని కుండటి వలన ఇంతకు మునుపు మహిమ కలదుగా చేయబడినది, ఈ విషయంలో మహిమ లేనిది ఆయన. అంటే ధర్మశాస్త్రం యొక్క మహిమ తగ్గుతూ ఉంటుంది, కానీ క్రీస్తు యొక్క నూతన నిబంధన యొక్క పరిచర్య నిన్నేం చేస్తుందో తెలుసా? ప్రకాశమానీయంగా చేస్తుంది. ఆయన యొక్క మారు మనసును కూర్చున్నటువంటి సత్యం, లేకపోతే మారు మనసు కూర్చున్నటువంటి విషయం నీకేంటంటే నూతన నిబంధన పరిచర్య మనకు తెలియపరుస్తుంది. సువార్త పరిచర్య మనకు తెలియపరుస్తుంది. ఈ సువార్త పరిచర్యలో మనం చూసినట్లయితే మనకి అపొస్తలుల కార్యాల్లో మనం చూసినట్లయితే నపుంసకుడైనటువంటి వ్యక్తికి పిలుపు తన పరిచర్య చెప్తూ ఉంటాడు. ఎవడైనా నాకు మార్గం చూపించకపోయినట్లయితే నేను ఎట్లా గ్రహించగలనండి? వెంటనే పిలుపు వెళ్ళి తనకి దేవుని యొక్క సువార్తను ప్రకటించి అతనికి ఏం చేశారంటే బాప్తిస్మం ఇచ్చాడు. ఇంకా అక్కడ మనం పరిశుద్ధ గ్రంథం జైలు అధికారి చూసినట్లయితే నేను నువ్వు రక్షణ పొందడానికి నేను నా ఇంటి వారము సిద్ధపడి ఉన్నాం. వెంటనే అక్కడ ఉన్నటువంటి పౌలు శీలలు వెంటనే ఆయనకి ఏం చేశారు? అక్కడ వారికి బాప్తిస్మం ఇచ్చినటువంటి వారు ఉన్నారు. అంటే మారు మనసుతో కూడినటువంటి ఒక జీవితం, మారు మనసుతో కూడినటువంటి ఒక జీవితం అదేంటండి? ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య. ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య మనకేంటంటే మన దేవునితో నడిపించడానికి మనకి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అక్షరము అనగా ధర్మశాస్త్రం అని చెప్పాం, ఆత్మ అనగా స్వార్థ పరిచర్య. సువార్త నీకు ఏమిస్తుందండి? కృపను గూర్చి చెబుతుంది. నువ్వు అయోగ్యుడివే, కానీ దేవుని సిలువ మరణం నిన్ను యోగ్యుడిగా చేస్తుందని చెప్తుంది. నువ్వు మరణంలో నీ పాపం వల్ల మరణించవలసినటువంటి వాడివి, కానీ నీ కొరకు యేసు ప్రభు ఈ లోకంలోనికి ఏమెట్టాడు? వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన నీ ఎడలు ఏం చూపించాడండి? కృప చూపించాడు. రెండవది కనుక ఏంటంటే ఆయన సత్యము నిన్నేం చేస్తుందంటే సర్వసత్యంలోనికి, దేవుని యొక్క వాక్యం నేను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది అనేటువంటి దాన్ని చెప్పాడు. అందుకని యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని చూసినట్లయితే దాని యొక్క స్థానంలో సువార్తను ప్రవేశపెట్టాడు. నువ్వు శిక్షించబడటమే కాదు ఆయన రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ధర్మశాస్త్రం శిక్షిస్తుంటే నూతన నిబంధన క్రీస్తు యొక్క పరిచర్య మనల్ని ఏం చేస్తుందండి? రక్షించడం మొదలుపెట్టింది. నువ్వు ఇంకా అందుకని పరిసయ్యులు, సదుకాయులు, యూదులైనటువంటి వారు అక్షరాన్నే నమ్మారు. ఏం నమ్మారు? మనం కూడా కదా అలవాట్లు బాగా చేస్తాం. ఎంత పని ఉన్నా ఏసు రోజున ఎక్కడికి వెళ్ళకూడదండి, పొద్దుటే తలంటుకుని ఉంటాం.
మహాశుక్రవారం అమ్మ బాబోయ్ ఇంకంతకంటే ఈ అసలు ఆ రోజుని ఎంత నిష్ఠాగరిష్టంగా ఉంటామో. ఇంకా చూసిన ఆదివారం అంటే అసలు ఆదివారం ఎవరితో నేను మాట్లాడకూడదు, ప్రార్థన అయ్యే వరకు మాట్లాడు, ప్రార్థన అయిన తర్వాత ఏదైనా చేయొచ్చు కదా. ఇది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితాలు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితాలు. ఇక్కడ మనం చూడండి, తల్లిదండ్రులు తినవచ్చు, ఆ రోజున అమ్మని ఎంత బాగా చూస్తామో. మిగిలినన్ని రోజులు కూనిపోట్లు అమ్మకి, ఏది అడిగినా పొడిసేస్తాం, ఏది అడిగినా తిట్టేస్తాం. కానీ మదర్స్ డే ఆ రోజున అమ్మ ఎక్కడో ఉంటుంది, ఎన్ని బూతులు తిట్టుంటావు మీ అమ్మని. ఆ రోజున అమ్మ ఐ లవ్ యూ అమ్మ అంట. తండ్రిని కూడా ఏమంటాం పేరెంట్స్ డే, ఫాదర్స్ డే రోజున. అసలు నాన్న ఎప్పుడన్నా అడిగినప్పుడు నాన్నతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడినటువంటిది ఉండదు, నాన్న మాట విన్నదే ఉండదు. కానీ ఫాదర్స్ డే రోజుని అసలు నాన్న దగ్గరకు వచ్చి పెట్టి ఓ ఫోటో తీసి వాట్సాప్లో పెట్టి మన స్టేటస్లో పెట్టుకుని కదా. మా ఉపాధ్యాయులు కూడా మనం ఎంతగానో కనపరుస్తారు, మిగిలినప్పుడు అందరూ తిట్టుకోవడమే. ఉపాధ్యాయులు మా గురువు గారు అండి, గురువు గుండెల్లో ఉంటే కరువే తెలియదంట. నానుడు బాగుంది, గురువు గుండెల్లో ఉంటే ఆ వ్యక్తికి కరువే తెలియదంట. కానీ గురువులను ఎంతమంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు, గురువుల్ని ఎంతమంది అంటే ప్రేమగా ఉంచేటటువంటి. కానీ టీచర్స్ గురువు గారండి ఏమంటారు. తర్వాత గురువుకి గుండు తర్వాత వేరే విషయం అనుకోండి. నాట్ ఓన్లీ అదేంటంటే ఆచార జీవితాలు. నాకు మన చర్చ అబ్బాయి మొన్న ఒక మెసేజ్ పెట్టాను, సార్ నేను ఎప్పుడు కూడా టీచర్స్ డే కాదు, ఆల్వేస్ యు ఆర్ మై టీచర్. నేను ఎప్పుడు కూడా టీచర్స్ డే నేను మీకు ఏదో శుభాలు చెప్పడం కాదు, మీరు ఎప్పుడు కూడా నా మనసులో ఎప్పుడు కూడా టీచర్గానే. ఇప్పుడేదో టీచర్స్ డే కాబట్టి ఏదో పండో ఫలమో ఏదో ఇవ్వడం కాదు, నా జీవితంలో ఎప్పుడు నా గురువు కాబట్టి గురువుగానే నేను చూస్తాను అన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీతో నేను ఉన్నా లేకపోయినా కానీ మీరు నా గురువుగానే ఉంటాను, నా శిష్యుడిగానే ఉంటాను. అంతేగాని జనాల దగ్గర ఉన్నప్పుడు, మనుషుల మధ్య ఉన్నప్పుడు గురువుగారండి మనం చూస్తే విపరీతమైనటువంటి సన్మానాలు, పూలదండలు తర్వాత అలాగే ఉంటాయి మాకు ఉన్నటువంటి. అది కాదు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు తన యొక్క పరిచర్యలో వారు యూదులైనటువంటి వారు ఆచారాలు వెంబడించారు, సాంప్రదాయాలు వెంబడించారు. కానీ కృపను ఎరగనటువంటి వారు ఉన్నారు, సత్యమును ఎరగనటువంటి వారు ఉన్నారు, క్రీస్తు కొరకు జీవించేటువంటి విధానము అనేటువంటిది వారు తెలియనటువంటి వారు ఉన్నారు. దేవుని యొక్క రాజ్య సువార్త వారికి ప్రకటించబడింది, వ్యర్థపరిచారు. రక్షణ సువార్త ప్రకటించబడింది, వ్యర్థపరిచారు. సమాధాన సువార్త ప్రకటించబడింది, వ్యర్థపరిచారు. వారి యొక్క జీవితంలో చూసినట్లయితే ఈ సువార్త అనేటువంటి దాన్ని చూసినట్లయితే యేసును కూర్చున్నటువంటి సత్యాన్ని వారు నమ్మలా. రక్షణ సువార్త ఇవ్వబడింది, సమాధాన సువార్త ఇవ్వబడింది, ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క రాజ్య సువార్త ఇవ్వబడింది. కానీ వారు మాత్రం పరిసయ్యులు ధర్మశాస్త్రం ఉన్నటువంటి అక్షరాన్ని మాత్రమే ప్రేమించారు, అక్షరాన్ని మాత్రం ప్రేమించారు. మనం కూడా నియమాలు ఉండాలి, ఉండొద్దని నేను అన్న, కానీ అది మనస్ఫూర్తి అయినటువంటి నియమం అనేటువంటిది ఉండాలి. అది హృదయంలో వచ్చేటువంటి మార్పు అయి ఉండాలి. యేసుప్రభు వారు అదే చెప్పాడు. ఆయన మీకు మార్పు చెందవలసింది ఏంటంటే మీ పై రూపము కాదు మార్పు చెందటం, నా పై రూపము కాదు మార్పు చెందటం. నువ్వు మార్పు చెందవలసింది ఏంటంటే నీ స్థితి మారాలా, నీ స్థితి మారాలంటే నీ స్వభావం మారాలంటే మొట్టమొదటి దేవుని దగ్గర నువ్వేం చేయాలంటే పశ్చాత్తాపం చెందినటువంటి ఒక జీవితం అనేటువంటిది కావాలి. పశ్చాత్తాపం అందుకని అప్పుడు ఏం చేస్తుందండి, ఆత్మ నిన్నేం చేస్తుందంటే నిన్ను జీవింపజేస్తుంది. ధర్మశాస్త్రం చంపటానికి ఉంది, కానీ సత్యమైనటువంటి స్వార్థను విశ్వసించినట్లయితే వీటి నిన్నేం చేస్తుంది తెలుసా, నిన్ను జీవింపజేయడానికి అదేంటంటే సిద్ధపడుతూ ఉంటుంది. కాబట్టి నేటి దినాల్లో మనం కూడా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆయన అంటాడు కదా, ఇక్కడ చెప్పనటువంటి ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన యేసు ప్రభు తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలిచినది మరి ఎక్కువగా మహిమ గలదై ఉండిన కదా. కాబట్టి అంటే ధర్మశాస్త్రమే అంత మహిమ గలదై ఉండి శాశ్వతమైనటువంటిది, మనం రక్షించేటువంటిది ఇంకా ఎంత మహిమ కలిగినటువంటి ఒక పరిచర్య, ఎంత మహిమ కలిగినటువంటి జీవితం అనేటువంటిది మనకి ఇవ్వబడుతుంది అనేటువంటిది చెప్తున్నాను. నేటి దినాల్లో మనం కూడా నువ్వు అక్షరమునకు కాదు, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, దేవుని యొక్క
వాక్యానుసారమైన జీవితంలో నీ నడవడిక నీ యొక్క ప్రవర్తన, నీకున్నటువంటి గుణాలు, నీకున్నటువంటి గుణ లక్షణాలు దేవునికి మహిమకరమైనటువంటి వాటిగా ఉన్నవా? లేకపోతే మేము క్రైస్తవులమేనండి అంటున్నాం. మనం కూడా క్రైస్తవ్యం అనేటువంటిది మనము కలిగినటువంటి వారముగా ఉన్నాం. నేటి దినంలో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో సువార్త పాఠ్యభాగంలో చెప్తూ ఉంటాడు. మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 31 నుంచి 37 వరకు చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుచున్నటువంటి మాటలు మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, ఆయన మరలా తూరు ప్రాంతం విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతం మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాన్ ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయన్ను వేడుకొని సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి ఆయన చెవులు వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్ము వేసి నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పాతని వానితో చెప్పు. ఆ మాటకు తెరవబడినటువంటి ఇక్కడ సువార్త పాఠ్య భాగంలో చూసినట్లయితే పత్రిక పాఠ్య భాగంలో మనకి ఇవ్వబడినటువంటి సత్యం ఏంటంటే, ఆత్మ ద్వారానే నువ్వు పాపము నుండి రక్షణ పొందుతావు. దేని ద్వారాను? నువ్వు ఆత్మ ద్వారానే, అంటే స్వార్థ పరిచర్య ద్వారానే మారు మనసు పొంది పాపములు ఒప్పుకుంటే మాత్రం ఎక్కడ పొందుతావంట? నీవు ఆ ఆత్మ ద్వారానే మాత్రమే రక్షణ అనేటువంటిది స్వార్థ పాఠం చెప్తుంది. క్షమించండి, పత్రిక పాఠ్యభాగం చెప్తుంది ఆత్మ ద్వారా మాత్రమే నువ్వు రక్షింపబడతావు. ఇక్కడ స్వార్థ పాఠ్యభాగంలో చూసినట్లయితే ఆత్మ ద్వారానే శారీరకమైనటువంటి స్వస్థత ఇవ్వబడదు. అంటే ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని ఎరిగిన తర్వాత నీ శరీర సంబంధమైనటువంటి స్వస్థత అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత అనేక మందిని స్వస్థపరిచాడు. యేసుప్రభు అనేక మందికి అద్భుత క్రియలు చేశాడు. నేటి దినాలలో రక్షణ సువార్త సభలు అంటే ఎవరు రారు, స్వస్థత సువార్త సభలు అంటే వస్తుంది. మాకు కావలసినటువంటిది రక్షణ వద్దు, మాకేం కావాలి? మా ఆత్మ ఏమైపోయినా బర్రా. మేము ఈ భూలోకంలో ఉన్నప్పుడు మాత్రం మా శరీరానికి మాత్రం స్వస్థత వద్దని నేను చెప్పట్లేదు, కానీ నీ యొక్క స్వస్థత కంటే రక్షణ అనేటువంటిది ముఖ్యం. ఈ రక్షణ లేని స్వస్థత అనేటువంటిది మనం చూసినట్లయితే అది మన జీవితంలో శాశ్వతమైనటువంటిది కాదు. రక్షణ లేనటువంటి స్వస్థత మనం చూడండి, ఆయన పలానా చోట దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు, ప్రతివాడు పాపాలు చూపిస్తున్నాడు, నువ్వు ఈ పాపం చేసావు ఇది అన్నాడు. ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళాం, ఆ ప్రార్థన కూడా రమ్మనం వస్తామా? ఈయన వెళ్తే నా పాప ఏదో చెప్తాడు, నేను చేసిన ఏదో చెప్తాడు. లేదు, నువ్వు పలానా ఆయన నీకు స్వస్థత ఇస్తున్నాడు అనండి. ఎంతమంది అసలు ఖాళీలే ఉండవు, అవునా కదా? స్వస్థత కావాలి, కానీ నువ్వు స్వస్థత మాత్రమే ఇవ్వడనుకుంటే అది నీ జీవితానికి నా జీవితానికి విలువైనటువంటిది కాదు. నీ జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు ఏంటంటే, ఇక్కడ పత్రిక పాఠ్యభాగంలో ఆత్మ ద్వారానే పాపము నుండి రక్షణ కలుగుతుంది. సువార్త పాఠ్యభాగం చూసినట్లయితే ఆత్మ ద్వారానే శారీరకమైన స్వస్థత ఇస్తాడు దేవుడు. శారీరకమైన స్వస్థత కూడా ఆత్మ ద్వారా మాత్రమే ఇవ్వబడుతుంది. కాబట్టి అటువంటి స్వస్థత పొందటానికి నేటి దినాలలో మనం ఎక్కడ చూసినా క్రైస్తవులకి పడట్లేదు. నేటి దినాలలో ఎందుకు పడతలేదు? సువార్త ప్రకటించరు. సువార్తను కూర్చున్నటువంటిది అక్కర్లా. నీకు ఎంత పాపమైనా, ఎంత ఘోర జీవితంలో జీవించినా, ఏమైనా కానీ నీకేం కావాలంటే నువ్వు పలానా చోటుకి వెళ్తే ఏం కావాలి? స్వస్థత వస్తే పరుగులెడతారు. కానీ మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు రక్షింపబడాలి, మనం ఇది చేయాలంటే అది మాకు ఎందుకండి? ఈ శరీరానికి స్వస్థత తప్ప ఆత్మీయ జీవితానికి స్వస్థత. ఈ లోకంలో ఎంతకాలం జీవించిన 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతికేవాడు లేడు. తర్వాత మన ఆత్మీయ జీవితంలో అక్కడ మనం ఏంటంటే అగ్ని ఆరదు పురుగు సావదు. అగ్ని ఆరదు పురుగు సావదు. మన చిన్న టైటిల్ మనం పెట్టాను, యూత్ పిల్లలు ఐఫోన్ కొంటానంటే చక్కగా వెళ్ళిపోతున్నారు, నీకు పలానదంటే చక్కగా వెళ్ళిపోతున్నారు, పలానదంటే బాగా వెళ్ళిపోతున్నారు. నీకు పరలోకం కావాలా నరకం కావాలంటే అప్పుడు మాత్రం గుర్తొచ్చేద్ది. ఏం కావాలి? పరలోకమే కావాలి, మాకు నరకం. దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు?
నిష్టానుసారమైన జీవితంలో జీవించేస్తూ, నిష్టానుసారంగా బ్రతికేస్తూ, నిష్టానుసారమైన జీవితంలో మరి మన కోరికలన్నీ తీర్చేసుకుంటూ ఉంటూ మనం ఏం చేస్తామంటే తెలుసా, ప్రభువా రక్షణ అది పరలోకం కావాలా నరకం కావాలంటే పరలోకంలో రాజ్యభోగం, నరకంలో ఘోరయాతన. కాబట్టి ఘోరయాతన మేము భూలోకంలోనూ సుఖంగానే ఉండాలి, మేము తర్వాత కూడా సుఖం. ఇక్కడ ఉన్నటువంటి బేదలాజరు తన జీవితంలో భూలోకంలో దేవుని కొరకు ఎలా ఉన్నాడు? శారీరకమైన స్వస్థత లేదు. అతని గాయాలను ఏం నాకే అంట, కుక్కలు సహితం నాకే అంట. అతని తినడానికి తిండి కూడా లేదు. ఉపమానం అది, తినడానికి తిండి కూడా లేదు. తన గాయాల కుక్కలు నాకాయ. కానీ అక్కడ ఉన్నటువంటి ధనవంతుడు ఎలా ఉన్నాడంట, అబ్బా ఈ లోకంలో చూస్తే తనకు కుదువైనటువంటిది ఏదీ కూడా లేదు, కానీ వీళ్ళిద్దరూ మరణించారు. ఇక్కడ శాశ్వతంగా పేదవాడైనటువంటి ఆ కురుపులు పట్టి కుక్కలు నాకినటువంటి లాజరు లేడు. నేను ధనవంతుడు కాబట్టి నేను ఎన్ని సంవత్సరాలైనా బ్రతుకుతాననేటువంటి ధనవంతుడు లేడు. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడికి లోకమేమి శాశ్వతం కాదు, పేదవాడికి ఈ లోకంలోనే తన యొక్క అంత యాతన పడాలనేటువంటిది కూడా లేదు. ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ధనవంతుడు బాగా అనుభవిస్తే ఎన్ని సంవత్సరాలు అనుభవించుంటాడు? 100 సంవత్సరాలు అనుభవించుంటాడు ఈ లోకంలో. కానీ ఇద్దరు మరణించిన తర్వాత బేదలాజరు ఎక్కడున్నాడు? పరలోకంలో వెళ్ళాడు. ఆ పరలోకానికి ఆ దేవుని రాజ్యం శాశ్వత రాజ్యం. అక్కడ ఆ శాశ్వత రాజ్యం అంటే ఈ లోకంలో దేవుని కొరకు నిబద్ధత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడినటువంటి నిబద్ధత కలిగినటువంటి జీవితం బేదలాజరు జీవితంలో చూస్తూ ఉంటాం. నిబద్ధత లేనటువంటి వాడు తనకు ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి సౌఖ్యములు మాత్రమే ప్రేమించాడు. ఎవడు? ధనవంతుడు. ఈ లోకంలో సౌఖ్యములు మాత్రమే ప్రేమించాడు, దేవునిని మాత్రము ప్రేమించాడు. వాళ్ళిద్దరూ మరణించిన తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఈ లోకంలో ఒక 100 years బాధపడి ఉంటాడు. కానీ పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి వాడుకున్నాడు బేదలాజరు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు అదే చెప్తుంది. అంటే నువ్వు ఆత్మ ద్వారా నువ్వు రక్షింపబడాలి, ఆత్మ ద్వారా నువ్వు రక్షింపబడాలి, ఆత్మ ద్వారా నీకు శారీరకమైనటువంటి స్వస్థత అనేటువంటిది దేవుడు నీకు ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు పరిచర్యలు చూస్తే అపోస్తలుడైన పౌలు గారు ఏం పెద్ద ఆరోగ్యవంతుడు కాదు పరిశుద్ధ గ్రంథంలో, తెలుసా? అపోస్తలుడైన పౌలుకి ఒక భయంకరమైనటువంటి మరి దాన్ని చాలా వ్యాఖ్యానకర్తలు చాలా రకాలుగా చెప్పారు. ఆయనకు ఉన్నటువంటి అనారోగ్యం ఎందుకు పెట్టాడు అంటే దేవుడు నాకు ముళ్ళు పెట్టాడు. ఆయన తీసేయాలని ఆయన అపోస్తలుడైన పౌలు గారి యొక్క వస్త్రపు చెంగు పట్టుకుంటే అనేక మంది స్వస్థత పొందారు. కానీ ఈయనకి మాత్రము ముళ్ళు అనేటువంటిది అట్లాగనే ఉంది. ఈ లోకంలో మనం చూసినట్లయితే పౌలు గారు ప్రభు నాకు ఈ ముళ్ళు పెట్టావు కాబట్టి అని అడగలా. దేవుడు ఏ ప్రణాళికలు నడిపిస్తే ఆ ప్రణాళికలోనే ఆయన నడవడానికి సిద్ధపడినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఆయన చూసినట్లయితే ఈ శరీర సంబంధమైనటువంటిది కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో, ఆత్మానుసారమైనటువంటి జీవితంలో రక్షణను పొంది అనేక మందిని రక్షించడానికి సిద్ధపడినటువంటి వాడు. ఆయన అక్షరానుసారముగా జీవించడానికి సిద్ధపడలేదు, కానీ మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు అక్షరానుసారంగా జీవించినటువంటి వాడు. ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడో ఆ మాట్లాడిన తర్వాత చూసినట్లయితే ఆత్మానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. మరి మన జీవితాల్లో మనం కూడా క్రీస్తుని ఎరగక ముందు అక్షరానుసారంగా మనం జీవించుండవచ్చు. అక్షరానుసారంగా జీవించండి. మనం చూడండి, నాకు ఇప్పటికి బాగా గుర్తు, చిన్నతనంలో సినిమాకి వెళ్ళడానికి కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళు. అది చేసేదేమో పాడు పని, చూసేదేమో పాడు పని. ఆ భక్తి అంటే ఇదే భక్తి అనుకునేవాళ్ళు. ఇక్కడ కూడా చాలామంది ఇప్పుడు చాలా మారారు.
నేను మధ్య ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకోవట్లేదు కాబట్టి నేను ఉండొచ్చాను. ఎన్నాళ్ళు ఉంటావు ఇలాగా? అది జ్ఞాపకం రాదా? ఇంకా ధర్మశాస్త్రబద్ధమైన జీవితాలు, అక్షర సంబంధమైన జీవితాలు, నీ నోటితోటి, నీ శరీరంతో దేవుడు అక్కడ పరిశుద్ధపరచబడినప్పుడు చెప్పి అక్కడ మనకి చెప్పి, ఇది యేసుప్రభు యొక్క రక్తం, ఇది యేసుప్రభు యొక్క శరీరం, ఈ యేసుప్రభు యొక్క రక్తాన్ని తాగుతున్నావు, యేసుప్రభు యొక్క శరీరాన్ని తింటున్నావు. కానీ నీ శరీరము, నీ జీవితము ఎలా ఉంటుంది అంటే, యేసుప్రభు శరీరాన్ని తాగిన తర్వాత, రక్తాన్ని తాగిన తర్వాత, యేసుప్రభు శరీరమైనటువంటి సారిపులో ఉన్నటువంటి రొట్టెని తిన్న తర్వాత నీ జీవితం అదేనా? అందుకనే అంటాడు అపోస్తలుడైన పౌలు, నువ్వు అయోగ్యంగా దానిని తీసుకో. ఓ మాదిరికరమైన జీవితం నేర్చుకో. ఓ మాదిరికరమైన జీవితం. ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం అనేటప్పటికి ఎంతమంది చూస్తే అబ్బబ్బబ్బబ్బా మంచిదే, ఆ ప్రవర్తన కూడా చూపిస్తే ఇంకా మంచిది. అప్పుడు నేను చెప్పాను కదా, నా తప్పులు నేనేం దాచుకోను. నేను ఎక్కడన్నా ఈ వీధి సినిమాకి వెళ్ళే ముందు కూడా, ప్రభా పక్కలో ఏమి ఉండకూడదు ప్రభా, నేను చక్కగా సినిమాకి డిస్టర్బెన్స్ ఏం కలగకూడదు, చక్కగా చూసేయాలి, చక్కగా ఆ ఫైటింగ్లో నేను కూడా ఫైటింగ్ చేసేయాలి ప్రభువా. అది భక్తి అంటే అలా ఉండేది భక్తి. తెలిసిన తర్వాత కూడా అదే జీవితం అనుకో. మనకంట రోతైన వాడు, మనకంట పాపైన వాడు ఎవడు కూడా భూమి మీద ఉండడో. నేటి క్రైస్తవులు అన్యులు ఇంకా భయపడి జీవిస్తున్నారు. క్రైస్తవులకి పాపం భీతి లేదు, భయం లేదు, భక్తి లేదు. ఓ పక్కనే భక్తి, ఓ పక్కనే పాపం, ఓ పక్కనే మన యొక్క దుష్కార్యాలు చూసినట్లయితే దేవుడు అంటే చింతిస్తూ ఉంటాడు, ఆయన దుఃఖపరుస్తూ ఉంటాం. ఆనాటి వారి కంటే ఈనాటి జనాంగంగా మనం ఇంకా ఆయన్ని ఏం చేస్తామంటే ఆయాసపరిచేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. కాబట్టి దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే స్వస్థత మంచిదే, కానీ ఆ స్వస్థత నీ ఆత్మీయ జీవితంలో కూడా స్వస్థత కావాలి. నీ ఆత్మీయ జీవితంలో మరి స్వస్థత కావాలి. ఎక్కడ చూసినప్పటికి కూడా మన స్వస్థత కొరకు పరుగులు పెడుతున్నాం, కానీ మన ఆత్మీయ జీవితం కొరకు దేవుని దగ్గరికి ఏమైనా పరుగులు పెడుతున్నామా? ఓ ప్రభువా, నువ్వు ఎప్పుడైనా నాకున్నటువంటి బలహీనత ఇది, నాకున్నటువంటి రోగం ఇది. రోగం అనే పదం అంటే మనకు ఒకసారి ఇలా మాట్లాడాను. ఓ డాక్టర్ గారు ఉన్నారు భీమవరాన్ని. ఆయన దగ్గరికి వెళ్తే ఏమంటాడు తెలుసా? నీకు జబ్బు అంటాడు ఆయన ముందు. ఎల్లుండి పారిపోతా ఉంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? నీ జబ్బుకి నువ్వు ఎలా వస్తే తగ్గదో అని ఇంకంతే అలాగే మాట్లాడతాడు. నీ జబ్బుకి, నీ రోగానికి నేను చెప్పినప్పుడు రాబోయే రోగం తగ్గదు, నీ జబ్బు తగ్గదు అంటాడు. ఈ వెళ్ళిన వ్యక్తులు ఆయన దగ్గర గడగడ ఆడిపోతూ ఉంటారు. నేను చెప్పినప్పుడే రావాలి, నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే ఏం తగ్గదు, నీ జబ్బు తగ్గదు అంటాడు. ఆ మాటకి మనకి ఏంటర్ బాబు ఇలా మాట్లాడతాను అని చెప్పేది నిజమే. ప్రభు దగ్గర కూడా అలాగే, ప్రభు యొక్క వాక్యం కూడా అదే చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం అదే మనతో మాట్లాడుతుంది. నువ్వు వచ్చేటప్పుడు నీకు ఉన్నటువంటి శరీర సంబంధమైన వాటి కొరకే కాదంట, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కొరకు కూడా దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే ప్రయాసపడ. అక్షర జీవితం కాదు, ఆత్మ జీవితం అనేటువంటిది మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నయమాను తన యొక్క జీవితంలో శరీర సంబంధమైనటువంటి స్వస్థత పొందాడు. తర్వాత అతను చూసినట్లయితే ఆత్మానుసారమైనటువంటి జీవితంలోనికి నడిపించబడినటువంటి వాడుకున్నాడు. నయమాను తన జీవితంలో కుష్టు వ్యాధి చేత ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ఇచ్చినది చెప్పింది, మాకు సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళినట్లయితే నీకు ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి రుగ్మత అనేటువంటి పోతుందని చెప్పింది. నయమాను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు తను చెప్పాడు, యోర్దాను నదిలో నీవు మునిగి అన్నాడు. శరీర సంబంధమైన స్వస్థత పొందాడు. ఆత్మానుసారమైన జీవితంలో నడిపించబడినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి మనము మన జీవితాల్లో చూసిన ఇక్కడ అన్నాడు, ఈ వ్యక్తికి చూసినట్లయితే అన్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పాతని వానితో చెప్పును, ఆ మాటకు తెరవబడిను, అంతటి వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడైన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించి, అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా ప్రసిద్ధి చేశారు. ఇక్కడ చూడండి, డఫ్ అండ్ డమ్ ఎత్తనెత్తను, డఫ్ అండ్ డమ్ తన యొక్క జీవితంలో ఎంత యెషయా గ్రంథంలో
చెప్తుండే. యెషయా గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యేసు ప్రభు మనకు ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని బట్టి ఆయన ఎంతగానో చింతిస్తాడంట. యెహోవా దేవుడు మనకు ఉన్నటువంటి అలా ఉండాలని మనల్ని ఆయన కోరుకోడంట. కానీ మనం చేసిన యొక్క పాపాలంటే మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయంట. ఇక్కడ చూసినట్లయితే ఈ వ్యక్తి కనుక చూసినట్లయితే అతడు చెవిటివాడు. ఈ చెవిటివాడు మోగవాడు తనకు ఉన్నటువంటి అంగవైకల్యం దేవుడు తన యొక్క స్పర్శతోటి ఆయనకి ఏమి ఇచ్చాడంటే విడుదల ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు. అద్భుతమైనటువంటి రీతిలో ఆ వ్యక్తికి ఏమంటే సంపూర్ణమైనటువంటి విడుదల పొందినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినది అది నిరాశ, నిస్పృహ, నిట్టూర్పు కలిగినటువంటి ఒక వ్యక్తికి దేవుడు ఏం చేశాడంటే స్వస్థత ఇచ్చాడు. దేవుడు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, ఆత్మానుసారమైన జీవితంలో దేవునితో మనం ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి ఏమి ఇస్తాడంటే తెలుసా? స్వస్థత ఇస్తాడు. ఆత్మానుసారమైన జీవితంలో దేవునితో నువ్వు నడిచినప్పుడు, దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు ఏంటంటే స్వస్థత కూడా ఇస్తాను. కానీ నువ్వు స్వస్థతను మాత్రమే నమ్ముకుని బ్రతకూడదు. స్వస్థతను మాత్రమే నమ్మి బ్రతకూడదు. ఇప్పుడు మనకు పాలకోలు పట్టణంలో అది జరుగుతుంది. ఏం జరుగుతుంది? యేసుప్రభు అన్నీ కూడా సువార్త ప్రకటించాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, ఎవరికి ఏ విధమైనటువంటి ఇరుకులు ఉంటే వాళ్ళందరికీ స్వస్థ ఇచ్చాడు. దాన్ని ఆయన చేస్తూ ఉండలా. ఆయన ఏం చేసేవాడు అంటే సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. సో అందుకని ఎవరితోటి చెప్పొద్దు అనేవాడు మాట. లేకపోతే ఆయన పని ఏమైపోద్ది? స్వస్థతలకు వస్తారు కానీ వారు మనసుకి ఎవరు రారు. మరి చూడండి, కొన్ని చోట్ల దేవుని సువార్తకి మీరు ఎందుకు మన చర్చిలో చాలామంది పలానా చోట స్వస్థత అంటే పరుగులు పెడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్న మందిరానికి రమ్మంటే అందరికంటే వెనకాల వస్తాం. కొంతమంది దీనికి వితండవాదం, ఎవరో స్వస్థపరిస్తే దీనికి ఎందుకు? మా సంఘం అమ్మ, మీరు మన సంఘం, అక్కడికి వెళ్ళొద్దని ఈయనెవరు చెప్పడానికి? నేను చెప్పట్లా వెళ్ళొద్దని. ఆ మాదిరికరమైన జీవితం మనం కూడా కలిగి ఉండాలని చెప్తున్నాను. నువ్వు స్వస్థతలే అంటే నువ్వేదో దేవుడు వేరే ఇచ్చేం చేయలా. ఈ రోజులు ఎక్కడ చూసినప్పుడు కూడా స్వస్థతకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత రక్షణకి ఇవ్వలేనటువంటి వారు. అందుకని నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నావా, అక్షరానుసారంగా జీవిస్తున్నావు? నువ్వు అక్షరానుసారంగా చూసినట్లయితే అక్షరం నిన్ను మరణానికి అప్పగిస్తుంది. ఆత్మ, దేవుని యొక్క సువార్త, కృప, సత్యం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే జీవంలోనికి నడిపిస్తుంది. ధర్మశాస్త్రానుసారంగా వచ్చినటువంటి మహిమ కంటే ఆత్మానుసారంగా వచ్చినటువంటి మహిమకు శాశ్వతమైనటువంటి మహిమ. అట్టి కృపను ఇవ్వడానికి దేవుడు కూడా ఏం చేస్తాడంటే సిద్ధపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది చూశారు, స్వస్థపడి రక్షణ పొందినటువంటి వారు ఉండాలి. స్వస్థత వచ్చిన తర్వాత మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోకూడదు. నువ్వు స్వస్థ పొందావు, నీ యొక్క స్వస్థత అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, అనేక మందిని రక్షణలోనికి నడిపించేటువంటి విధంగా ఉండాలి. కానీ అంతేగాని మరి నీవు స్వస్థత పొందిన తర్వాత మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోతే నీ యొక్క ఆత్మ ఏమైపోతుందంటే మునుపటి స్థితి కంటే కడపటి స్థితి బహుభయంకరంగా ఉంటుంది అంటాడు ప్రభు. మునుపటి స్థితి కంటే కడపటి స్థితి అంటే బహుభయంకరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, ఆయన సామర్థ్యం కలిగినటువంటి వాడు. అందుకని చెవిటి మోగవాడికి స్వస్థత ఇచ్చినటువంటి వాడు. అందుకని అన్నాడు అపోస్తలుడు పౌలు, మేము సమర్థులం అనుకోవట్లేదు, ఆయన వలన మేము సామర్థ్యం పొందాం, ఆయన బట్టి దేవుని పరిచర్యలో ఉన్నాం, ఆయన బట్టి మేము అనేక మందికి స్వస్థతలు ఇచ్చాం, ఆయన బట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాం. కాబట్టి మీరు ఆయన సువార్త పరిచర్యలో నమ్మకమైనటువంటి వారముగా మనము ఉండాలి. అక్కడ మనం చూసినట్లయితే అక్షరానుసారమైన జీవితం, సాంప్రదాయబద్ధమైన జీవితం, ఆచారబద్ధమైనటువంటి జీవితం, అది నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే మరణానికి నడిపిస్తుంది. పరిసయ్యులు, సదుకైలు, ప్రధాన యాజకులు, యూదులు కూడా చూసినట్లయితే వారు అక్షరాన్ని నమ్మారు కానీ ఆత్మను నమ్మ. నేటి దినాల్లో కూడా మనము మన జీవితాల్లో సాంప్రదాయాలు, కట్టుబాట్లు అనేటువంటి వాటితోటి దేవునికి దూరంగా జీవిస్తూ
ఆత్మానుసారంలో మార్పు లేని జీవితం, మారు మనసు లేని జీవితం, పశ్చాత్తాపం లేని జీవితం. మరి మనము దేవునితో ఎలా ఉంటున్నామో కూడా మరి మనము ఎరగినటువంటి వారము ఉంటున్నాం. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. నువ్వు అక్షరానుసారమైనటువంటి క్రైస్తవుడువా, ఆత్మానుసారమైనటువంటి క్రైస్తవుడువా? ఆత్మానుసారమైన క్రైస్తవుడు సర్వసత్యంలో నడిపించబడతాడు. అక్షరానుసారమైన క్రైస్తవుడు ఎక్కడికి వెళ్తాడు? నరకంలోనికి నడిపించబడుతూ ఉంటాడు. ప్రభువా 54 వారాలకు 54 వారాలు వచ్చేసాను, శుక్రవారం ప్రార్థన 54 వారాలు వచ్చేసాను, ఎక్కడ ప్రార్థనలు పెట్టినా నేను చేస్తాను, ఎప్పుడు బైబిల్ విడవలేదు, ఎప్పుడు చేయను. కానీ ఏమన్నా మారిందా నీ హృదయం? నీ స్థితి మారిందా? ప్రభు నేను కూడా వచ్చి ప్రభు ప్రతి వారం నేను ఎంత గంట పావు చెప్పేశాను ప్రభు వాక్యం. మా సంఘస్థులంతా ఇలాగ వింటుంటే గంటన్నర చెప్పేశాను. బోధించి నువ్వు కూడా ఏమైనా మారేవా? నీ జీవితం మారిందా? నీ పరివర్తన మారిందా? నీ జీవిత క్రియలు మారినయా? లేకపోతే నువ్వు ఇంకా అక్షరానుసారమైన జీవితంలో ఉన్నావా, ఆత్మానుసారమైన జీవితంలో ఉన్నావని బోధించి నన్ను కూడా అడుగుతాడు దేవుడు. ఇతరులకు చెప్పడం ఈజీ కదా. ప్రాక్టికల్ లైఫ్ మన దగ్గర ఇప్పుడు ఏమైపోయింది? బోధ ప్రాక్టికల్ లైఫ్ మన దగ్గర ఉండదు. ప్రజెంటేషన్ మాత్రం ఏదైనా మనం చేసేస్తూ ఉంటాం. మన ప్రాక్టికల్గా మనం ఉండి, అందుకని అంటాడు ఓ భక్తుడు, నీ ప్రాక్టికల్ లైఫ్ లేనటువంటి దాన్ని నువ్వు ప్రకటించొద్దు అంటాడు. నీది ఏదైనా ప్రాక్టికల్గా లేనప్పుడు నువ్వు ప్రకటించడానికి అర్హుడు కాదంటాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం జీవం కలిగినటువంటిది, సత్యమైనటువంటిది. ప్రాక్టికల్ లైఫ్ దేవుడు కోరుకుంటాడు. ప్రజెంటేషన్ అనేటువంటి దేవుడికి అవసరంలే. అందుకని అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ లైఫ్ లేనటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రం అంతా వారికి తెలుసు. వారి జీవితాల్లో ప్రాక్టికల్ లైఫ్ ఉందా? లేదు. ప్రాక్టికల్ లైఫ్ ఉండేటువంటి సీమోను, పేతురు, 12 మంది శిష్యులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి నేటి క్రైస్తవులుగా దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటూ మన జీవితాల్లో ఆచరణ లేనటువంటి క్రైస్తవ్యం అంటే, ఆచరణ లేనటువంటిది అంటే ప్రభు కొరకు జీవించేటువంటి జీవితాలు మన దగ్గర లేకుండా, నీవు నేను ఎంత బల్లగుద్ది దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే నేనైనా, దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి నువ్వైనా, దేవుని కొరకు నువ్వు ఎలా ఉన్నావో నువ్వు నేను కూడా పరిశీలన చేసుకోవాలి. ఒక ఆదివారం క్రైస్తవుడిగా మాత్రం ఉండిపోతున్నావేమో, లేకపోతే పండగల క్రైస్తవులుగా ఉండిపోతున్నావేమో, లేకపోతే ఒక ఏదో నేను భక్తి, కొంతమంది ఉంటారు ఒక్కొక్క కార్యక్రమంలో ఒక్కొక్క ఏమంటే క్యాపబిలిటీ కలిగినటువంటి వాళ్ళు ఉంటుంటారు. దాని ప్రకారం ఉండే నువ్వు ఎన్నాళ్ళు దేవునితో ఉన్నప్పటికీ కూడా నా యొక్క జీవితంలో మరి మార్పు లేని స్థితిలో, సత్ప్రవర్తన లేనటువంటి స్థితిలో, పరివర్తన లేనటువంటి జీవితంలో మనం ఎన్నప్పటికీ కూడా నా జీవితాలు అక్షరానుసారమైనటువంటి ఉంది అంటే ధర్మశాస్త్రబద్ధంగానే నీవు జీవిస్తావు. అది నీకు మరణంనకు నడిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తున్నావో అప్పుడు ఆత్మానుసారమైన ఈ జీవితం, నా జీవితం మనందరికీ కూడా ఏంటంటే జీవానసం. విధేయత నేర్పించినటువంటి మరియా ఈ లోకంలోనికి జీవాన్ని తెచ్చింది. విధేయతతో నడిచినటువంటి మరియా మన జీవితాలకి జీవాన్ని ఇచ్చింది. అవిధేయతతో నడిచినటువంటి అవ్వ మన జీవితాలకి ఏమిచ్చింది? మరణాన్ని తెచ్చింది. అవిధేయత జీవితం దేవునికి ఇష్టమైనటువంటి కాదు. నువ్వు అక్షరానుసారమైన జీవితంలో అవిధేయత ఉంటుంది, ఆత్మానుసారమైన జీవితంలో విధేయత ఉండదు. ఆ విధేయత నేర్పించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తే మనందరినీ కూడా ఏంటంటే ఆత్మానుసారమైన జీవితంలో నడిపిస్తుంది. మరి ఆత్మానుసారమైన జీవితంలో నడవటానికి మరి మనం సిద్ధపడినటువంటి వారం ఉన్నాం. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నన్ను ప్రేమించి ఇవ్వనటువంటి ఇటు సమయంలో ప్రభువా, నేను ఇంకా ఒక ఆచారమైనటువంటి క్రైస్తవుడిగానే, ఒక అలవాటు కలిగినటువంటి క్రైస్తవుడిగానే నేను ఉన్నానేమో అనేటువంటిది దేవునికి ఇష్టమైనది కాదు. కానీ ప్రభువా, నేను ఆత్మానుసారమైనటువంటి పరిచర్యలు, ఆత్మానుసారమైనటువంటి జీవితంలో నేను ఎవరికి మాదిరికరంగా ఉన్నాను. పౌలు గారు చెప్పాడు, నేను క్రీస్తు సారూప్యంలో నడిచానని. నేను అటు సాక్ష్యాన్ని నేను ఇవ్వగలనా? అటువంటి జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. ఒకవేళ లేనట్లయితే ఈ ఉదయకాల సమీపు వర్తమానం చేత ప్రభువా, మరి నేను అక్షరాన్ని ప్రేమించేవాడు కాదు, కానీ ఆత్మానుసారమైన జీవితంలో నడవడానికి ఆయన యొక్క శక్తి సామర్థ్యంను బట్టి, నా శక్తి నా సామర్థ్యంను బట్టి పౌలు గారు అంటారు, ఆయన శక్తి సామర్థ్యం బట్టి మేము దేవుని కొరకు మేము పనిచేసామని చెప్పాం. మరి నీ శక్తి సామర్థ్యాలు పొందటానికి నువ్వు నాకు సహాయం దాయచ్చు. ఎందుకంటే
ఆయన వెరీ క్యాపబుల్ పర్సన్. ఆయన సామర్థ్యం ఎవ్వరు కొనలేము, ఆయనకున్నటువంటి శక్తిని ఎవరు వివరించలేము. అటువంటి శక్తివంతుడు, అటు సామర్థ్యం కలిగినటువంటి క్రీస్తు మహిమను మనం పొందడానికి ఆయన కృప, ఆయన యొక్క కాపుదల మనకి తోడు నడిగి నడిపించిన గాక. ఆమె సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఏంటనే గాక.